జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నవాడు. వీడిని తీసుకెళ్లి మీరు హింసించాలని ప్రయత్నం చేశారే, ఇది ఊరికి నే పోతుందా? దీన్ని అంబటి రాంబాబు వదిలిపెడతాడా? చట్ట ప్రకారం శిక్షించేంత వరకు పోరాడడా? దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పా. సుయి లేదు, సై లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి. సుయి సై లేకపోయింది. అంబటి రాంబాబు గారు చెప్పింది తప్పు, మేము చెయ్యలేదని ఒక్క అధికారి చెప్పాడా? చెప్పలా. అంటే ఒప్పుకున్నారు. రాంబాబు గారు చేసిన మాట నిజమే, మేము మాట్లాడమని నోరు మూసి కూర్చున్నారు. యాక్షన్ తీసుకోవటంలా. ఏమిటిదని అడుగుతా ఉన్నా. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల ఎవరున్నారు? లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారో ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ కుట్రదారులు ఎవరయ్యా? ఏం అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో ఇలా దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ లేని రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడిక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? ఇంకొక ఆయన అంబటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట. పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంద పొళ్ళు? పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా? ఏం చేస్తావు? వాటికి సమాధానం నేను చెప్పక్కర్లేదండి. ఆల్రెడీ ప్రజలు చెప్పిన సమాధానం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపారపా నరుగుతామని చెప్పి. ఆ రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది? పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్ల, పార్టీనన్నా నేను భరిస్తాను.
కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని జనసేన చాలకు బలం, రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈ రోజున కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే, మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం, ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం, రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తా, రౌడీలను రౌడీలుగానే చూస్తా, నేరస్తులను నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా, లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే. వాళ్ళకు కూడా చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేము. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేము. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు, కూతుర్లపైన పెట్టినా వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత, సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకి తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులు అరిస్తే కుదరదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరికలు అడగడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి. పడాలండి. మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోరు నేర్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అంత హ్యూమిలియేషన్ అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా
రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను. నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికీ ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండెపోటు అంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్ళీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసుంటే ఏమేంటిది అందరినీ? అదే నేను చేసిన తప్పు, అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టం. తప్పును తప్పుగా చూస్తాం, తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా. అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.